సూర్యాపేట కేంద్రంలో హెల్తిఫై హాస్పిటల్లో ఇటీవల ఇద్దరు వృద్ధులకు క్లిష్టమైన తుంటి ఎముక శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయి. చౌలి గౌరారంకు చెందిన మొగుళ్ల ముత్తయ్య షుగర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో కుడి తుంటి బాల్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతమైంది. అదేవిధంగా ఇమాంపేటకు చెందిన మామిడి లింగయ్య ఎడమ తుంటి ఫ్రాక్చర్తో పాటు షుగర్, హై బీపీ, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొన్నాడు. అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడం కారణంగా తుంటి ఎముక విరగటం వల్ల శస్త్రచికిత్స అవసరమైంది. డాక్టర్లు మెరుగైన వైద్య శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సంఘటనకు బాధిత కుటుంబ సభ్యులు, హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హెల్తిఫై హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఈ క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు విశేష ప్రశంసలు అందుకున్నారు. మామిడి లింగయ్య గారండి, ఇమాంపేట గ్రామం, సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా. అన్నగారికి ఈ కాలు ఫ్రాక్చర్ అయి నెల అయిపోయింది. ఇంటి దగ్గర నొప్పితో, బాధతో, ఇబ్బందులు పడలేక ఇక్కడికి వచ్చి ఈ డాక్టర్ దగ్గరికి, మేము ఈ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఇక్కడ జాయిన్ అయినాక చాలా వారు కేర్ఫుల్గా తీసుకొని ఈ కేసుని ఎంతో బాధపడి మాకు చాలా స్వేచ్ఛగా చేసి ఈ ఆపరేషన్ చేపించి ఈ ఆపరేషన్ మాకు మంచి కృషితో జరిగిందని నేను చాలా గర్వపడుతున్నాను. కానీ ఇక్కడ తప్ప ఇంకా ఈ కేసు ఎక్కడ కూడా తక్కువ కాదని నేను చాలా ఆలోచన చేసి ఈ స్టాఫ్కు, ఈ డాక్టర్స్కి, మేనేజ్మెంట్కు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పేషెంట్ మొగుళ్ల ముత్తయ్య, 95 ఏళ్ల వయసు, షాలి గౌరారం, నల్గొండ జిల్లా నుంచి వచ్చున్నారు. తాతయ్య గారికి కుడి తుంటి ఫ్రాక్చర్ అయింది. తాతయ్య గారు అంతకుముందు 2 ఏళ్ల క్రితం స్ట్రోక్ తోటి బాధపడుతున్నారు. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, మనకు రక్తపల్చపడడానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. స్ట్రోక్ అంటే మనకు చేతులు కానీ కాళ్ళు కానీ లేవకపోవడం, మూతి వంకరపోవడం, అది రాగానే మనకు స్ట్రోక్ అనే నిర్ధారణ, మనకు హాస్పిటల్లో రాగానే దానికి సంబంధించిన సిటీ బ్రెయిన్ చేసి స్ట్రోక్ అని నిర్ధారిస్తారు. అది మనకు గంటలోపు వెంటనే తీసుకొస్తే పేషెంట్ని మనం ఏ ప్రమాదం లేకుండా కాపాడే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ అనగానే మనం భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గంటలోపు స్టార్ట్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తాతగారికి ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత రక్తపల్చబడడానికి మనం ఏదైతే మందులు వాడుతున్నారో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది రక్తపల్చబడడం గురించి మనకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్జరీకి బాగా ఫిట్కి తీసుకొచ్చిన తర్వాత మనం సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి మనం కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, మన అందరు డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ ఆపరేషను విజయవంతంగా పూర్తి చేయబడింది. ధన్యవాదాలు.